710 ఓట్ల ఆధిక్యంతో గాదే గెలుపు. రఘువర్మ ఓటమి కూటమి ఓటమి కాదు, టీడీపీ జనసేన పార్టీల ఓటమి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలికి జరిగిన ఎన్నికలలో పీఆర్టీయూ బలపరిచిన గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయనకు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనంతరం 9,237 ఓట్లు లభించిన ప్రధాన ప్రత్యర్థి ఏపీటీఎఫ్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు 8,527 ఓట్లు లభించాయి. దీంతో రఘువర్మపై 710 ఓట్ల ఆధిక్యతతో శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. శ్రీనివాసులు నాయుడు తొలిసారిగా 2007లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరోసారి 2013లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. 2019లో ఏపీటీఎఫ్ బలపరిచిన పాకలపాటి రఘువర్మ విజయం సాధించారు. మరోసారి శ్రీనివాసులు నాయుడు గెలుపొందడంతో మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా చెప్పవచ్చు. ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మకు మద్దతు తెలిపాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం రఘువర్మకు మద్దతు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు. గాదే శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపింది. దీంతో కూటమి పార్టీలలో విభేదాలు వచ్చాయని భావించవచ్చు. గాదే శ్రీనివాసులు నాయుడు విజయంతో కూటమి పార్టీలకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పే కంటే తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఎదురుదెబ్బ అని చెప్పడం సరైనదవుతుంది. రఘువర్మకు మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీలకు చెందిన నియోజకవర్గాల స్థాయి నాయకులు బహిరంగంగా మద్దతిచ్చారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం గాదే శ్రీనివాస నాయుడుకు బహిరంగంగా మద్దతు తెలపలేదు. ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పీఆర్టీ సంఘ పక్షాలు కూడా మరి పనిచేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి, బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా, అనౌన్స్మెంట్ అవ్వకుండా, అఫీషియల్ డిక్లేర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు. మీ వల్ల మీరు అఫీషియల్ వెళ్ళకూడదు. ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాక మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ, మరి మేము ఇక్కడ ఉన్నారు, మా కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు. కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది. మేజర్గా నీ గెలుపు అనేది ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు ఏం చెప్తారు? అసలు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి? అసలు నాది 2007 నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే, ఎమ్మెల్సీగానే, ఎక్స్ ఎమ్మెల్సీగానే పనిచేస్తాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేదు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట అంటున్నారు, శ్రీనివాసులు నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని చేస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి జనరల్గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మా డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ లేదా మా డైరీ ఉంటాయి కామన్. అంతే తప్ప మరొక ఉద్దేశం. రాజకీయ పార్టీలకి ఈ గెలుపుకి ఎట్లాంటి సంబంధం? నీకేం కావాలి? ఉపాధ్యాయ తరఫున పోటీ చేశాను, ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను, ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యత ఉన్నాను. అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా జరిగింది. ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను, ఉపాధ్యాయుల తరఫున నేను
ఎన్నికయ్యాను. ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను.